అందరికీ నమస్కారం. నా పేరు గన్నవరపు సత్యనారాయణ. కలియుగంలో మనుషులు రకరకాల కష్టాలు, బాధలతోటి అల్లాడుతున్నారు. అందుకోసం ఈ కష్టాల నుండి, బాధల నుండి విముక్తి పొంది ఆ దేవుడి అనుగ్రహం పొందడం కోసం చాలామంది రకరకాల పూజలు, నోములు, వ్రతాలు, జపాలు, దానాలు ఇలా చేస్తూ ఉంటాం. అయితే ఇవి పండితులేవో చెప్పడం, వాళ్ళేదో మంత్రం చదవడం, వాళ్ళేదో ఆశీర్వచనం చేయడం ఇలా ఏదో చేస్తారు. అవి ఏం చేస్తున్నారో చాలామందికి అర్థం తెలియదు. అలాంటి కొన్ని మంత్రాలను తీసుకుని కొంచెం అర్థము, భావాన్ని వివరిస్తూ అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి ఆలోచన చేసి ఈ కొన్ని మంత్రాలకి అర్థాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు ముందుగా గాయత్రి మంత్రం, దాని యొక్క అర్థాన్ని, భావాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాయత్రి మంత్రం: ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అన్ని పరిస్థితుల్లోనూ జీవిత పురోగతిని కలిగించే శక్తిని సంతరించుకున్నది గాయత్రి మంత్రం. కోట్లాది మందిచే కాలాల పర్యంతం జపింపబడుతూ వస్తున్నది ఈ మంత్రం. స్త్రీ పురుషులు, చిన్నలు, పెద్దలు, ఫలానా దీతస్థులు, ఫలానా మతస్థులు అనే విచక్షత లేకుండా సర్వులు దీనిని జపించి ఉన్నతి పొందవచ్చు. ఒక ఫలానా దైవం అంటూ కాక జ్యోతిర్మయ దైవాన్ని ధ్యానించేటట్లుగా రూపొందడం చేత యావత్ ప్రపంచానికి ఈ మంత్రం వర్తించే రీతిలో ఉపారుతూ ఉన్నది. అలా ఈ మంత్ర విశిష్టత ఏమిటి? ఈ మంత్రం బుద్ధి స్పష్టతకే ప్రార్థిస్తుంది. అష్ట కష్టాలకు హేతువు అజ్ఞానమే అని మన ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి. సమాజంలోనైనా, ఆధ్యాత్మికంగానైనా, లేక మరే రంగంలోనైనా ఇది నగ్న సత్యం అని స్వామి వివేకానంద చెప్తారు. ఈ అజ్ఞానం నశించి బుద్ధి స్పష్టత పొంద ఈ మంత్రం ప్రార్థిస్తుంది. ఈ బుద్ధి స్పష్టత ఎలాంటి బాహ్య వస్తువుల ప్రేరణ చేత కాకుండా చేతన అంతరాళం నుండి ఉద్భవిస్తుంది. దీనిని అంతర్బుద్ధి అని పేర్కొంటారు. ఇది ఎప్పటికీ అసత్యం కాబోదు. ఏ రంగాన్ని తీసుకున్నా మానవుడి ఆవిష్కృతులన్నీ ఈ అంతర్బుద్ధి నుండి ఆవిర్భవించినవే. ఇది ప్రతి ఒక్కరిలోనూ పనిచేయని ఆరంభించలేదు. విజ్ఞానం, కళలు, ఆధ్యాత్మికత అంటూ ఏ రంగాన్ని తీసుకున్నా వాటి ఉన్నత శిఖరాలకు వాకిలిగా భాసిల్లుతూ ఉండేది అంతర్బుద్ధి. ఈ అంతర్బుద్ధినే శాస్త్రాలు బుద్ధి, ధీహి ఇత్యాదులుగా పేర్కొంటాయి. ఈ బుద్ధిని జాగృతంగా గావించమని అరుణ కిరణమూర్తి అయిన సూర్య భగవానుని ఈ మంత్రం ప్రార్థిస్తుంది. ఏ రకమైన జీవితమైనా దాని ఉన్నతికి కీలకంగా, ఉన్నత స్థితులకు ఆలవాలంగా ఉండడం చేత ఈ మంత్రం వరాలను అనుగ్రహించే దివ్య మంత్రంగాను, మంత్రాల తల్లిగాను ఆరాధింపబడుతున్నది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అంటే ప్రణవ మంత్రంగాను, భూర్భువస్సువః భూహు భువః స్వః అనే వ్యాహృతులుగాను ఉంటున్న యహ ఎవరు, ధియః బుద్ధిని, ప్రచోదయాత్ ప్రేరేపిస్తారో, సవితుః సకలాన్ని సృష్టించేవాడైన, తత్ ఆ దైవస్య దైవం యొక్క, వరేణ్యం ప్రశస్తమైన, భర్గః జ్యోతిర్మయ రూపాన్ని ధీమహి ధ్యానిద్దాం.
ప్రణవ మంత్రంగాను భూహు భువహ స్వహ అనే వ్యాహృతులుగాను ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో సమస్తాన్ని సృష్టించే ఆ దైవ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం. ఇది భావం. ఈ మంత్రం 3 భాగాలుగా సంతరించుకుంది. మొదటిది ప్రణవ మంత్రమైన ఓం. పిదప వచ్చే భాగం ప్రణవ మంత్రపు విపులమైన వ్యాహృతులు. ఇవి దివ్యశక్తిగా కలిగిన పదాలు. స్థూల స్థితులు ఇవి భూమి, భూ అంటే భూమి, పితృలోకం భువః, దేవలోకం శుభః అని ఈ 3 లోకాలను సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క 3 స్థితులను అంటే శరీరం, మనస్సు, ప్రాణం అనే ఈ 3 స్థితుల్లోనూ పనిచేసి జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి. తత్తు ప్రచోదయాత్ అనే భాగం సావిత్రి మంత్రంగా పేర్కొనబడుతున్నది. ప్రణవం, వ్యాహృతి, సావిత్రి ఈ 3 కలిసిందే గాయత్రి. గాయతాం త్రాయతే ఇది గాయత్రి. జపించే వారిని తరింపజేస్తుంది గనక ఈ మంత్రం గాయత్రి అని పేరుగాంచింది. జపించే పద్ధతి చూద్దాం. గాయత్రి మంత్రాన్ని 5 భాగాలుగా అంటే 5 నడుమ 4 సార్లు నిలిపి జపించాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సూర్యుడు కానరాని ప్రాతకాలంలోనూ, సూర్యుడు నడినెత్తిన ఉండే మిట్ట మధ్యాహ్న సమయంలోనూ, సూర్యుడు అస్తమించే సాయం సమయంలోనూ గాయత్రి జపించడం మంచిది. నిత్యం 108 సార్లు జపించాలి. అందరూ అర్థాన్ని అర్థం చేసుకుని ఆ గాయత్రీ మాతను ధ్యానించి శుభాలు పొందుదురని ఆశిస్తూ స్వస్తి.